ఎండలకి మనమే తట్టుకోలేకపోతున్నాం కదండీ! అటువంటిది పాపం ఈ మొక్కలు. హ్మ్. అవి సర్వైవ్ అవ్వడమే కష్టం. అటువంటిది మళ్ళీ కాయగూరలు కూడా మనకు అందివ్వడమండి. చూడండి ఆనపకాయలు. మామూలుగా అయితే పొడవు పొడవుగా ఉంటాయి. నా పాత వీడియోస్ చూస్తే ఇదే పాతుకి చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి. అటువంటిది ఇప్పుడు 3 కాయలండి. చిట్టి చిట్టిగా. ఇంకివి హార్వెస్ట్ చేసేద్దాము అని చెప్పేసి వచ్చాననమాట. ఎందుకంటే ఇవి పెరుగుతాయని చూస్తే ముదిరిపోతాయండి. ఏమీ పెరగవు. అలాగే ఇక్కడ ఈ జాంకాయ అండి. చిన్నగా ఉంది. కానీ తయారైపోయిందండి. ఇదిగోండి హార్వెస్ట్ చేసేస్తున్నాను. చిట్టి జాంకాయ. థాయ్ వెరైటీ. చిన్న కుండీలోనే బోల్డ్ పిందెలు. కాంబినేషన్ భలే బాగుంది కదండి. ఇటు పక్కనేమో రాధా మనోహరం పూలు. వాటి పక్కనే ఈ జామ మొక్క. ఇంకా ఆనపకాయలు హార్వెస్ట్ చేసేద్దామండి. ఇదిగోండి హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈ ఎండలకి పాపం మనమే తలడిల్లిపోతున్నాం. అటువంటిది మొక్కలు ఇంకెంత హైరాణ పడిపోతాయో. అందుకనే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తున్నానండి. ఇవాళ నేను OWDC అరటి మొక్కల ద్రావణం ఇవన్నీ మొక్కలకి ఇచ్చానమాట. ఇచ్చాక హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇదిగో ఇంకా ఇది పెరుగుద్దేమో తెలీదు. కాకపోతే ఈ ఎండలకి గెట్స్ బారినట్టు అయిపోతున్నాయి అని హార్వెస్ట్ చేసేస్తాను అనమాట. మనం మండు వేసవిలో కూడా ఎంతో కొంత హార్వెస్ట్ చేసుకోవాలంటే ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. అలాగా మేము ఈ రోజు OWDCలో అరటిపళ్ళ తొక్కలతోటి లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసి ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ అంతా మొక్కలకి ఇచ్చాక హార్వెస్ట్ చేశాను అనమాట. మినీ హార్వెస్ట్ అండి. మండు వేసవిలో మినీ హార్వెస్ట్.